న్యూనాతిరిక్త సంభూతస్తస్యాదౌషూపి సామ్యతు. కనుక ఇలా నేను తెచ్చి పూజ చేస్తాను. ఇంకొకటి కూడా కోరుకుంటున్నాను, ఆ పూజలు నేను చేస్తానంటే సమగ్రంగా చేస్తానని లేదు, సమగ్రంగా చెయ్యాలని మాత్రం చేస్తాను. చూడండి, చాలా మనం భగవంతుడికి సమగ్రంగా పూజ చెయ్యలేము, ఇది తెలుసుకోవాలి. త్యాగరాజు అనలేదు, నే పొగడకుంటే నీకేమి కొదవో అన్నాడు. నేను పొగడకపోతే నీకేమైందయ్యా? కనుక నేను కీర్తన పాడాను కనుక వెంటనే ముక్తి ఇచ్చి అంటావా? నిన్ను పొగిడేవాళ్ళు ఎవరు? వాసిగల సుఖసనక ప్రహ్లాద నారదాదులు. వాళ్ళు పొగడుతుంటే నేనెక్కడ? కనుక నేను పొగడం మానేస్తానులే. నేను చేసిన పొగడతో సంపూర్ణమేమీ కాదు, నా తపనతో నేను చేస్తున్నాను అంతే. ఇది తెలుసుకోవాల్సింది. కనుక నేను సమగ్రంగా చెయ్యనని కాదు, సమగ్రంగా చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తాను. ఎంత చేసినా సమగ్రత కాదు. ఇప్పుడు ఇంత తపన పడి అడిగానంటే అది గొప్ప పూజ చేసేస్తానని కాదు, చెయ్యాలని తపనతో చేస్తాను. ఎలా చేసినా అది నీకు తృప్తి కలుగుగాక, ఇది రెండవ కోరిక అన్నాడు ఇక్కడ. కనుక నాకు ఈ విధంగా అనుగ్రహించవయ్యా అంటే స్వామి మందహాసం చేసి, సరే నీకు అవి ఇస్తున్నాను, ఈ చోటుకి ఇక్కడ నుంచి నువ్వు ఆ వ్యాఘ్రపాదాలు వేసుకుని తిరుగుతావు కదా, కనుక ఈ మొత్తం ఈ ప్రాంతానికి వ్యాఘ్రపురి అని పేరు ప్రసిద్ధిలోకి వస్తుంది. ఇప్పటికి కూడా తమిళనాడులో దీన్ని పులియూర్ అని అంటారండి, పులి ఊరు అంతే, పులియూరు అని పేరు ఇప్పటికీ ఉన్నది. కనుక వ్యాఘ్రపాదపురం, అదే వ్యాఘ్రపురం అని తర్వాత అయినది. తదారభ్యమునే తస్య తపోరాశేర్మహాత్మన వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతి ఆసీదద్భుతకారిణి. ఇంకా అతనికి వ్యాఘ్రపాదాలు వచ్చాయి, ఆనందంగా పూజ చేసుకుంటున్నాడు స్వామికి. అంటే తన శరీరం పులైపోయినా పాము పోయినా పర్వాలేదు, భగవంతుడిని హాయిగా ఆరాధించుకుంటే చాలు. అంటే శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఈశ్వరార్చనకే ఈ శరీరం. కమలాక్షుని అర్చించు కరములు కరములు, దానికి వినియోగింపబడితే చాలు. కనుక చేతులు అవన్నీ దేనికి సిద్ధం చేసేసుకున్నాడు? భగవద్ అర్చనకే తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. తతస్థ సుమతి శ్రీమాన్ శివపూజాపరాయణ ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్విత. చక్కగా జరుగుతోందండి ఇతని సేవంతా. నజిఘ్రంతి ప్రసూను అని యావద్భ్రమర పంక్తయ, 9 వాలకముందే చక్కటి పువ్వులు తెచ్చుకుని వాటిని స్వామి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యాఘ్రపాదునికి ఒకప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఆనందించి వాళ్ళ తండ్రి వచ్చేట అక్కడికి. ఎవరు? మధ్యందిరుడు వచ్చి చక్కగా దీవించి, చాలా సంతోషాన్ని ఈశ్వరానుగ్రహం లభించింది, నువ్వు ఇంకా గృహస్థాశ్రమం స్వీకరిస్తే మంచిదయ్యా అని చెప్పాడు. సరే అన్నాడు. తండ్రి ఆజ్ఞని శిరసావహించాడు. వశిష్ఠ భగినీం కన్యాం శీలరూప విభూషణాం, వశిష్ఠుని యొక్క సోదరిని వివాహం చేసుకున్నట్ట ఈ వ్యాఘ్రపాదుడు. వారు ఉభయులకి పుట్టినటువంటి ఉత్తమ సంతానమే ఉపమన్యు మహాముని. ఇతడు మహాశివభక్తుడు. ఈ విధంగా ఉంటూ ఉంటే సత్సంతానం కలిగింది, అది సంతోషం. కానీ సాధారణంగా సంసారంలో పడేవారికి అన్నీ సాగుతుంటాయి, సంసారంలో పడేకి అన్నిటికీ బంధు, ఎందుకంటే టైం లేదండి. కానీ ఇతను అలా కాదు, తన భార్యతో కలిసి నిత్యం శివార్చన చేసుకునేవాడు. తన సాధన, ఈ సాధన ఎంత పండిపోయిందో చూడు. తాను ఇంతే కోరుకున్నాడు కానీ పరమేశ్వరుడు కానీ క్రమంగా ఎటువంటి పక్వతనిస్తున్నాడంటే, ఒకప్పుడు ఈ వ్యాఘ్రపాదుడు మూలస్థానంలో ఉన్న పరమేశ్వరుని ముందు కూర్చొని మనోవాక్కాయములు మూడింటిని కూడా నిగ్రహించి భావిస్తూ శివయోగాన్ని అభ్యసిస్తున్నట్ట. అంటే పూజలతో ఆగిపోలేదు, ఇతనికి అలాగా స్వామి ఎలాగా అభివృద్ధి చేస్తున్నాడో చూడండి. ఇక్కడ శివయోగాన్ని అభ్యసిస్తున్నాడు. శివయోగం రావడం అంత తేలిక కాదండి. శివయోగం అంటే నీలో ఉన్నటువంటి ఆంతరిక ప్రవృత్తి శివుడితో ఐక్యమైపోవడం, అది రావడం అంత తేలిక విషయం కాదు. ముక్తి గురించి పక్కన పెడదాం, ముందు నీలో ఉన్న మనోభావన శివుడితో కలిసిపోవాలి, అది శివయోగం. దానికి ఇతడు సాధన చేస్తూ ఒక చిత్రమైన ఆసనాన్ని ఇక్కడ వర్ణించారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల. వామపాదాన్ని క్రింది పెట్టిని, పిరుదుల్ని నేలపై పెట్టి అన్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి యోగాభ్యాసం. కుండలిని జాగరణకు సంబంధించిన రహస్యం అంతా చెప్తున్నారు. యోగా ఆసనాన్ని ఎక్కువ వివరించను, కానీ ఇందులో ఉంది అది. ఇది కేవలం గురుముఖత సరి అయినటువంటి యోగ్యులకి చెప్పవలసిందే కానీ ప్రవచనాల్లో చెప్పాల్సింది కాదు. ఇది పద్మాసనస్థస్య, ఈ విధంగా ఉన్న ఒక విధమైన